ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయేది ఈ 4 ఫీట్ టవర్స్ గురించి అండి. వాళ్ళకి టోటల్ డైంటీ ప్యాకేజే కావాలి అంటే నేను టోటల్ డైంటీ కాంపోనెంట్స్తోనే టోటల్ ప్యాకేజ్ అయితే తయారు చేశాను. డైంటీ ట్యూటర్ అండి. డైంటీలో వచ్చేసి మనకి మిడ్ స్పీకర్ అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 8 ఇంచ్ సబ్వూఫర్ అండి. 4 ఫీట్ హైట్ అండి. 4 ఫీట్ అంటే దగ్గర 48 ఇంచెస్ హైట్లో అయితే ఉంటుంది. మీకు శాంపుల్ కోసం అయితే నేను ఒక టవర్ అయితే ఫిట్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్కీ ఏవిటెక్. మన లొకేషన్ వచ్చి పాల్వంచ అండి, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయేది ఈ 4 ఫీట్ టవర్స్ గురించి అండి. ఇది వచ్చేసి 3-వే టవర్స్ అనమాట. మనకి దీని రిక్వైర్మెంట్ వచ్చేసి కొత్తగూడెం నుంచి అయితే ఒక కస్టమర్ అయితే అడిగారు. వాళ్ళకి తగ్గట్టు అయితే మనం ప్రీమియం లుక్లో అయితే దీన్ని అయితే తయారు చేస్తున్నాము. నేను బిఫోర్ పెయింటింగ్ షాట్స్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఎందుకు అంటే మనకి జనరల్గా ఫ్రంట్ గ్రిల్ లుక్ కానీ బాక్స్ లుక్ బిఫోర్ పెయింట్ ఎలా ఉంటుంది అనేది కొద్దిగా వేరియేషన్ చూపించడానికి నేను ఈ విధంగా అయితే తయారు చేశాను. ఇప్పుడు దీనికి కూడా గ్రిల్ ఉంది, దీనికి కూడా గ్రిల్ ఉందండి. ఓకేనా, ఇదైతే క్లాత్ ఇన్స్టాల్ చేసింది, ఇది క్లాత్ ఇన్స్టాల్ చేసలేదు. ఇదేంటంటే మనకి గ్రిల్ ప్లగ్స్ అనమాట. గ్రిల్ ప్లగ్స్ అనేటివి ఉంటాయి, దాని ద్వారా లాక్ అయిపోతుంది, మనం ఈజీగా తీసేసుకోవచ్చు. జస్ట్ మీకు వేరియేషన్ కోసం అయితే ఈ విధంగా చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ టవర్స్లో మనం వచ్చేసి కస్టమర్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఇక్కడ ఏం చేసామంటే 2 LFs అయితే యూజ్ చేసాం అనమాట. LFs వచ్చేసి డైంటీ కంపెనీలో సబ్వూఫర్ సిరీస్ అనమాట. ఇవి రెడ్ సబ్వూఫర్ సిరీస్ 8 ఇంచ్ సబ్వూఫర్స్ అనమాట. ఇవి ఇక్కడ మిడ్కి వచ్చేసి అయితే డైంటీలోనే 5 ఇంచ్ మిడ్ అండి. ఇది హైస్కి వచ్చేసి మనం డైంటీలోనే 4 ఇంచ్ హైస్ అయితే మనం యూజ్ చేసాం, ట్విటర్ అయితే యూజ్ చేసామన్నమాట. ఇది మెటల్ ట్విటర్ అనమాట. టోటల్గా క్రాస్ ఓవర్ కూడా ఇందులో డైంటీ క్రాస్ ఓవర్ వస్తుంది, 3-వే క్రాస్ ఓవర్. టోటల్ డైంటీ ప్రోడక్ట్స్తోనే మనం ఇదైతే డిజైన్ చేసాం. ఏంటంటే కస్టమర్ రిక్వైర్మెంట్ మొత్తం డైంటీతోనే కావాలన్నారు. ఓకే, మనం కూడా క్వాలిటీ తగ్గాము, మ్యాక్సిమం మీకు అదే క్వాలిటీలో నేనైతే అందజేస్తానని చెప్పి అదే క్వాలిటీలో నేను తయారు చేశాను. మీకు కూడా ఈ లుక్ నచ్చుంటే కంపల్సరీ మన వీడియోలో కమెంట్ అయితే చేయండి. ప్లస్ ఏంటంటే ఈ వీడియోలో నేను మీకు టోటల్గా దీని అన్బాక్సింగ్ ప్లస్ దీని డీటెయిల్స్, మ్యాగ్నెట్ డీటెయిల్స్ కానీ అందులో వాడిన కాయిల్ డీటెయిల్స్ కానీ నేను మీకు టోటల్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఓకేనా, వాటి కోసం అయితే ఈ వీడియోలో అయితే కనెక్ట్ అయి ఉండండి. ఈ టోటల్ మనకి మిడ్ రేంజ్ కానీ ట్యూటర్ కానీ ఇది ఊఫర్ కానీ టోటల్ అన్బాక్సింగ్ చేసి నేను మీకు ఒక్కొక్క కాంపోనెంట్స్ అయితే నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను ఈ వీడియోలో. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ షార్ట్స్లో మనం దీని పెయింటింగ్ షార్ట్స్ కూడా తీసుకుందాము. పెయింటింగ్ షార్ట్స్ ఆఫ్టర్ పెయింటింగ్ లుక్ అనేది ఎలా ఉంటుంది, బిఫోర్ పెయింటింగ్ లుక్ ఎలా ఉంటుంది, వేరియేషన్ కోసమే నేను ఈ వీడియో అయితే ఈ విధంగా చేస్తున్నాను. నెక్స్ట్ షార్ట్స్లో మనం ఏం చేద్దాం, విత్ పెయింటింగ్ నేను మీకు చూపిస్తాను. లుక్ కూడా మీకు లుక్ కంపల్సరీ నచ్చినట్టయితే మన కామెంట్లో అయితే కామెంట్ చేయండి ఎలా ఉందనేది. కొద్దిగా ఈ వీడియో నేను అవుట్డోర్లో షూట్ చేస్తున్నాను, కొద్దిగా వెహికల్ డిస్టర్బెన్సెస్ ఉంటే కొద్దిగా అడ్జస్ట్ కండి.
ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 8 ఇంచ్ సబ్వూఫర్ అండి, ఓకేనా. నేను మీకు దీని మోడల్ అయితే సైడ్ చూపిస్తాను చూడండి. DSW-08R 8 ohmsలో అయితే మనకి ఇది ఉంది. దీన్ని అయితే మనం ఒకసారి అన్బాక్సింగ్ చేసుకుందాం. దీని మీద ఏంటంటే జనరల్గా నార్మల్ ప్యాకింగ్లో అయితే ఉంటుంది, కాటన్ బాక్స్ ప్యాకింగ్లో మరీ ఎక్కువ హడావుడి అయితే ఉండదు. ఏంటంటే మార్కెటింగ్లో హడావుడి ఉండదు కానీ అవుట్పుట్లో మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి, మనం ఓపెన్ చేసుకోగానే ఊఫర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది జనరల్గా మనకి 8 పీస్ ప్యాకింగ్లో అయితే వస్తుందండి. అది మొత్తం మనకి గ్రాస్ అంటే మనకి టోటల్ గ్రాస్ ప్యాకింగ్లో వస్తుంది. అంటే డ్యామేజ్ కాకుండా మొత్తం గ్రాస్ అంటే మనకి గడ్డి అంటాం కదా, దాని ప్యాకింగ్లో అయితే వస్తుంది. సో మనకి టోటల్గా డ్యామేజ్ కాదు. ఇప్పుడు ఫ్రంట్ లుక్ చూడండి, మనకి రెడ్ సిరీస్ ఏంటంటే మనకి సబ్వూఫర్ సిరీస్ అండి. ఇందులో బ్లాక్ ఉంటుంది, అది ఊఫర్ సిరీస్. ఇంతకుముందు ప్రీవియస్గా సిల్వర్ అని వచ్చేటి, అది కూడా ఊఫర్ సిరీస్ అనమాట. ఇది డైరెక్ట్ సబ్వూఫర్ సిరీస్. ఇప్పుడు చూడండి, మనకి 8 ఇంచ్ అనమాట, 8 ఇంచ్ సబ్వూఫర్. ఇది వచ్చేసి మంచిగా PVC కోన్లో అయితే ఇచ్చాడు. బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి ఈ విధంగా అయితే మ్యాగ్నెట్ అయితే ఉంటుంది. టోటల్గా దీని అవుట్పుట్ పవర్ అయితే ఇక్కడ ఇచ్చాడు మనకి. 100 వాట్ RMS పవర్, 200 వాట్ మ్యాక్స్ పవర్ అంటే పీక్ పవర్ అనమాట. దీని మోడల్ వచ్చేసి DSW-08R 8 ఇంచ్ సబ్వూఫర్ అండి. ఇది వచ్చి 8 ohms ఇంపెడెన్స్లో అయితే ఉంటుంది. మీకు కాయిల్ కూడా చూడండి, ఇటు సైడ్ నుంచి కనబడుతుంది లోపల. కనబడుతుంది కదా, ఓకే. ఈ విధంగా అయితే కాయిల్ మీకు ఇదేంటంటే మీకు సైడ్ ఈ విధంగా ఓపెన్ ఏంటంటే మనకి ఎయిర్ వెంటిలేషన్ కోసం అయితే ఇచ్చాడు. మనకేంటంటే కాయిల్ బాగా ఫైర్ అయినప్పుడు కూలింగ్ కోసం. ఇప్పుడు ఇందులో మనకి దీని ఫినిషింగ్ వచ్చేసి మాత్రం టోటల్ ఇంపోర్టెడ్ క్వాలిటీ అండి. దీన్నైతే మ్యాక్సిమం ఏ స్పీకర్ మ్యాచ్ చేయలేదు పర్ఫార్మెన్స్లో కూడా. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం చూసినట్టయితే దీన్ని మీకు మ్యాగ్నెట్ సైజ్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. చూసినట్టయితే మనకి 120 mm, అటు ఇటుగా 4.5 ఇంచ్ అండి, ఈక్వల్ టు 5 ఇంచ్ దగ్గరలో ఉంది, ఓకేనా. 120 mm వైడ్ అనేది ఉంటుంది. మీకు థిక్నెస్ వచ్చేసి ఒక 30 mm ఉంటుంది, అంటే 1 ఇంచ్. ఏది మ్యాగ్నెట్తో ఈ ప్లేట్తో పాటు జనరల్గా ఈ ప్లేట్ థిక్నెస్ కూడా చూస్తారు. ప్లేట్ థిక్నెస్ వచ్చేసి 8 mm ఉంటుందండి. ఇందులో వాడిన కాయిల్ సైజ్ అంటే సబ్వూఫర్ కాయిల్ సైజ్ వచ్చేసి 1.5 ఇంచ్ ఉంటుంది. మీకు రఫ్గా ఇప్పుడు ఇది అందులో కూర్చునే బిట్ అనమాట, ఒక స్టెప్ డౌన్లో ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఇది చూడండి 1.5 ఇంచ్, అటు ఇటుగా 1.5 ఇంచ్ అయితే మీకు కాయిల్ సైజ్ కూడా ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఈ స్పైడర్ కూడా చూడండి, మంచి పర్ఫార్మెన్స్ కోసం అయితే హెవీ స్పైడర్స్ అయితే ఇస్తాడు. దీని మనకి క్వాలిటీలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అయితే కాదు ఈ బ్రాండ్ అయితే. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి డైంటీలో వచ్చేసి మనకి మిడ్ స్పీకర్ అనమాట. దీని సైజ్ వచ్చేసి 5 ఇంచ్ ఉంటుంది. ఇప్పుడు ఇటు సైడ్ దీని స్పెసిఫికేషన్స్ అయితే మీకైతే ఇస్తాడు, నేను మీకోసం అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని మోడల్ నెంబర్ వచ్చేసి BMD 525F అండి. దీని స్పెసిఫికేషన్, దీని సైజ్ వచ్చేసి 5 ఇంచ్ అండి. దీని అవుట్పుట్ వచ్చేసి 40 వాట్ RMS, మ్యాక్స్ వచ్చేసి 80 వాట్ అండి. ఇందులో ఆడియో వాయిస్ కాల్ వచ్చేసి 1 ఇంచ్ ఉంటుంది. మ్యాగ్నెట్ సైజ్ వచ్చేసి 70 mm వచ్చేసి వైడ్ అనమాట, 15 mm వచ్చేసి థిక్నెస్ అనమాట. దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది మనకి 45 to 3.5 kHz వరకు అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 8 ohmsలో అయితే తీసుకున్నారు. ఇక్కడ చూస్తున్నారుగా మీ డాట్ 8 ohms దగ్గర, ఇది 8 ohmsలో అయితే ఉంది. ఒకసారి దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసుకొని చూసుకుందాం. చూడండి, చూసారు కదా, ఇది కూడా మనకి కవర్ ప్యాకింగ్లో అయితే వస్తుంది. లుక్ వచ్చేసి అయితే ఇంత నీట్గా ఉంటుందండి. మనకి ఏంటంటే ఎక్స్ట్రా బిజల్స్ అయితే ఉండవు. మనకి ఏంటంటే ఈ ఫ్రేమ్ అనేది ఎక్స్ట్రా ఉంటే మనకి కొన్ని చోట్ల ఫిట్టింగ్ చేయడానికి కొద్దిగా కరెక్ట్గా ఈజీగా ఉండదు మనకి. ఇప్పుడు ఇందులో చూడండి, లుక్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఇచ్చాడు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా సీల్డ్ ఇస్తాడు అనమాట. సీల్డ్ ఏంటంటే మనకి ఒకవేళ మనం LF సెక్షన్స్లో మనం దీన్ని డైరెక్ట్గా వేసుకున్న పార్టిషన్ లేకుండా మనకు ఇది మిడ్ అనేది డిస్టర్బ్ కాకుండా, ఓకేనా. మనకి ఓల్డ్ మోడల్స్లో ఈ విధంగా అయితే వచ్చేది. ఇప్పుడు మనకి డైంటీలో అయితే ఈ విధంగా అవైలబుల్ ఉంది. జిప్లో కూడా ఉంటుంది, కాకపోతే పర్టికులర్గా ఇదైతే మోడల్ నాకు నచ్చిందండి, దానికోసం అయితే తెప్పించాను. ఇప్పుడు దీంట్లో కూడా బ్యాక్ సైడ్ స్పెసిఫికేషన్స్ చూడండి. మోడల్ నెంబర్ ఇక్కడ ఇచ్చాడు, 40 వాట్ RMS, 80 వాట్ మ్యాక్స్ అనమాట. ఇది వచ్చేసి 8 ohmsలో అయితే ఉంది. మీకు దీని సైజ్ వచ్చేసి నేనేం చెప్పానంటే 70 mm అనేది ఏంటంటే 70 mm అనేది వైడ్ ఈ విధంగా.
15mm అనేది ఇది. ఇందులో వచ్చిన వాయిస్ కాయిల్ వచ్చేసి అందులో ఇచ్చాం కదండి 1 ఇంచ్ సైజ్, ఆ సైజ్ వాయిస్ కాయిల్ అయితే ఇందులో ఉంటుంది. టోటల్గా దీని డీటెయిల్స్ వచ్చేసి అయితే ఇది చూడండి. లుక్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది. పేపర్ కూడా ఎక్సలెంట్గా ఉంది, మీకు మంచి ఫినిషింగ్లో. బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనం డైంటీ టూటర్ అండి. ఇప్పుడు మన ఈ 3-way టవర్స్లో అయితే యూజ్ చేయబోయే టూటర్. ఈ డైంటీ మోడల్ నెంబర్ వచ్చేసి BTT 858. ఇది వచ్చేసి టైటానియం బుల్లెట్ టూటర్. ఇందులో మీకు హై ఫ్రీక్వెన్సీ అనేది అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. దీన్ని అయితే ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే కవర్ ప్యాకింగ్లో వస్తుంది మీకు. చూడండి లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. క్వాలిటీ కూడా మాత్రం మీకు ఇది ఎక్సలెంట్గా ఉంటుంది ఆడియో పరంగా అయితే. ఇప్పుడు జనరల్గా మనం ఇంత ఖర్చు పెట్టిన తర్వాత కొన్ని బ్రాండ్స్లో అయితే మీకు ఈ విధంగా అయితే కెపాసిటర్ ఇవ్వరు, ఓకేనా. ఇందులో అయితే కెపాసిటర్ కూడా ఇస్తాడు. ఏంటంటే క్వాలిటీ పరంగా కూడా ఆడియో క్వాలిటీ బాగుంటుంది. ఇదేంటిదంటే ఈ కెపాసిటర్ వచ్చేసి మనకి నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్ అనమాట. దీనికి ప్లస్ మైనస్ అనేది ఉండదు అనమాట. ఆ విధంగా అయితే ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఎల్లో PFs కూడా ఉంటాయి, 2.2 PFs 2.4 అలాంటివి వేసుకుంటారు. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ నాన్ పోలార్ కెపాసిటర్ అయితే ఇచ్చేస్తారు, మనకి ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ అయితే ఉండదు. ఇది కూడా బాగానే వస్తుంది మనకి. ఇందులో వాల్యూ వచ్చేసి 100 volt 3.3 UF అయితే ఇచ్చారు. మీకు ఇంకా ఫ్రీక్వెన్సీ అనేది కొద్దిగా పెరగాలి అనుకుంటే 4.7 వేసుకోవచ్చు, లేదు అంటే తగ్గాలి అనుకుంటే 2.2 అనేది వేసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు. ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ అయితే ఇదైతే సరిపోతుంది, దాని తగ్గట్టు అయితే నేను ఇది యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ టూటర్ స్పెసిఫికేషన్స్కి వచ్చేసి చూసినట్టయితే డైంటీ 25 watt RMS పవర్ అండి. దీనిది మ్యాక్సిమం వచ్చేసి 50 watt. మోడల్ నెంబర్ చూసారుగా BTT 858. ఇది వచ్చేసి 8 ohmsలో అయితే ఉంటుంది, 8 ohms ఇంపిడెన్స్లో. ఇది వచ్చేసి మనకి డైంటీ 3-way క్రాస్ ఓవర్ అండి, ఓకేనా. ఇందులో అయితే ఈ క్రాస్ ఓవర్ అయితే మనం వాడుతున్నాం. ఈ బోర్డు ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ బోర్డు వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి. దీని డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. ఈ విధంగా అయితే సింపుల్గా ఉంటుంది, ఎక్కువ హార్డ్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనకి ఊఫర్స్ కోసం అయితే ఈ వైండింగ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఫెర్రైట్ కోర్లో అయితే మనకు తయారు చేసి ఉంది. దీనిది మనకి ఇంపెడెన్స్ వచ్చేసి టోటల్ వైండింగ్ బట్టి మనకు తెలుస్తుంది. వచ్చేసి మనకి ఊఫర్కి సంబంధించింది, LFకి సంబంధించింది. ఇది వచ్చేసి మిడ్కి సంబంధించి జనరల్ బాబిన్లో అయితే తయారు చేశారు. అంటే మనకి ఇది మిడ్కి సంబంధించిన క్రాస్ ఓవరింగ్ అనమాట. ఇప్పుడు మనకి టూటర్కి వచ్చేసి అయితే ఇది ఇచ్చారు. టూటర్కి వచ్చేసి అయితే ఇది ఉంటుంది. మీకు ఇక్కడ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ కూడా నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇన్పుట్స్ చూస్తున్నారు కదా, ఇన్పుట్స్ ఇది ప్లస్ ఇది మైనస్ అండి. ఇక్కడ వచ్చేసి ఊఫర్ మైనస్ ఊఫర్ ప్లస్ అంటే LFకి సంబంధించింది ఇది. ఇక్కడ మనం పైన చూసినట్టయితే ఇది మిడ్, దీని ద్వారా ఇక్కడ బైపాస్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసినట్టయితే టూటర్. ఇది వచ్చేసి మనకి 3-way క్రాస్ ఓవర్, ఇందులో వాడే 3-way క్రాస్ ఓవర్. ఇవి మొత్తం టోటల్గా మన కస్టమర్ రిక్వైర్మెంట్ అండి. కస్టమర్ నాకు ఇవే కావాలి అని చెప్తే నేను దాని తగ్గట్టు అయితే తయారు చేస్తున్నాను. అవుట్పుట్ అయితే బాగుంటుంది. కాకపోతే డిజిటల్ యాంప్లిఫైయర్స్లో దీని అవుట్పుట్ మనకు సరిపడంత రాకపోవచ్చు. మాన్యువల్ యాంప్లిఫైయర్లో మనకు దీనికి ఓన్లీ లెఫ్ట్ రైట్కి సరిపడా బేస్ ట్రేబుల్స్ కానీ ఆ ఆడియో బోర్డు కూడా దాని తగ్గట్టు హెవీగా చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీకోసం అయితే ఒక టవర్ అయితే నేను ఇక్కడైతే ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను. 2 టవర్స్లో ఒక టవర్ అయితే ఫిట్టింగ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో చూడండి, మనం ఈ LF సెక్షన్ కోసం అయితే పార్టీషన్ అయితే చేసుకున్నాం ఈ విధంగా. దీంట్లో మనం 1/2 inch ఫోమ్ కూడా నేను ఇన్స్టాల్ చేశాను. మనకి ఏంటంటే కొద్దిగా స్మూత్ బేస్ కోసం అయితే. ఇక్కడ వచ్చేసి మనం క్రాస్ ఓవర్ 3-way క్రాస్ ఓవర్ అయితే ఫిట్ చేసాం. అది కూడా డైంటీ కంపెనీ, మీకు అందులో కనబడుతుందని నేను అనుకుంటున్నాను, ఓకేనా. డైంటీ కంపెనీ క్రాస్ ఓవర్ అయితే అందులో యూజ్ చేసాము. 3-way క్రాస్ ఓవర్ అది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి మిడ్, ఇక్కడ వచ్చేసి HF అనమాట. ఓకే, ఇందులో అయితే నేను ఫోమ్ ఇన్స్టాల్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ రిక్వైర్మెంట్ అయితే లేదు మనకి, అందుకే ఫోమ్ అయితే ఇన్స్టాల్ చేయలేదు. మనకి రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర వేసుకుంటే చాలు. ఇక్కడ కూడా ఫోమ్ ఎందుకు ఇన్స్టాల్ చేశానంటే మనకి బేస్ అనేది కొద్దిగా స్మూత్ పర్ఫార్మెన్స్ కోసం బాగుండాలి అని చెప్పి యూజ్ చేశాను. ప్లస్ దీని లోపల సైజ్ వచ్చేసి మాత్రం ఆ ఊఫర్కి తగ్గట్టు ఒక వాల్యూమ్లో అయితే డిసైడ్ చేసి ఉంటుంది. ప్లస్ కింద కూడా పార్టీషన్ అనేది క్లోజ్ ఉంటుంది చూడండి. పైప్ కింద చూస్తున్నారు కదా, అక్కడ కూడా ఇంకో పార్టీషన్ ముక్కు ఉంటుంది. కింద ఎక్సెస్ పార్టీషన్ అనేది నేను క్లోజ్ చేసేసాను. వాళ్ళకి ఏంటంటే మినిమం ఈ హైట్లో అయితే టవర్ అయితే తయారు చేశాను. చూసారు కదా,
ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది, బ్యాక్ సాకెట్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు స్పీకర్స్ అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. స్పీకర్ ఇన్స్టాల్ చేశాక మీకు చెకింగ్ వీడియో కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఒక సాంగ్ అయితే చెకింగ్ పెడదామండి. ఇప్పుడు మన ఒక 5.1 యాంప్లిఫైర్ ఉంది, 5.2 యాంప్లిఫైర్ ఇది. దానికైతే పెడుతున్నాను. ఓన్లీ టవర్స్ అయితే కనెక్ట్ చేశాను. ఇందులో మీకు టవర్స్ ఆన్ చేసి అయితే వినిపిస్తాను. అంటే దీని తగ్గట్టు అయితే యాంప్లిఫైర్ లేదు, ఇంకా బోర్డ్స్ అయితే పెంచాలి. రెగ్యులర్గా ఏంటంటే శక్తి మన 5 ఛానల్ బోర్డు ఉంటుందిగా, అదైతేనే ఉంది. నేను జనరల్గా దీని మీద అయితే వినిపిస్తాను. దీని అవుట్పుట్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ప్రజెంట్ అయితే దీని మీద ఎలా వస్తుంది అనేది మీరు వినండి. ఎందుకంటే దీని తగ్గట్టు యాంప్లిఫైర్ అయితే ప్రజెంట్ నా దగ్గర రెడీగా లేదు. అందుకే దీని మీద అయితే మీకు చెకింగ్ అయితే వినిపిస్తున్నాను దీని క్వాలిటీ కోసం. నేనైతే ఇప్పుడు సాంగ్ అయితే ఆన్ చేసుకుంటాను, చూడండి. వెల్కమ్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్. మన టవర్స్ అయితే రెడీ అయిపోయాయి. లుక్ అయితే మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీకు దీని లుక్ నచ్చినట్టయితే కంపల్సరీ మన వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే కామెంట్స్లో ఈ టవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ టవర్ డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్తాను, ఓకేనా. దీని బిఫోర్ మేకింగ్ షార్ట్స్ వితౌట్ పెయింట్ కాకముందు షార్ట్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో ఇచ్చాను కదా, చూసారు కదా. ఇప్పుడు ఇదైతే టోటల్ ఫినిషింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ టవర్స్ వచ్చేసి మనకు వచ్చేసి ఇది 4 feet హైట్ అండి. 4 feet అంటే దగ్గర 48 inches హైట్లో అయితే ఉంటుంది. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్, వాళ్ళ రూమ్ స్పేస్కి తగ్గట్టు అయితే నేను తయారు చేశాను. వాళ్ళ రిక్వైర్మెంట్ ఇది. వాళ్ళకి టోటల్ డైంటీ ప్యాకేజే కావాలి అంటే నేను టోటల్ డైంటీ కాంపోనెంట్స్తోనే టోటల్ ప్యాకేజ్ అయితే తయారు చేశాను. ఇప్పుడు డైంటీలో మనం ఏమేమి కాంపోనెంట్స్ వాడామనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ చూపించాను, ఇప్పుడు ఇందులో కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు డైంటీ వచ్చేసి 8 inchలో టోటల్గా ఇక్కడ మనం 3 కదా, ఎల్ఎఫ్ మిడ్ అండ్ హై అనమాట. ఎల్ఎఫ్కి వచ్చేసి మనం డైంటీలో 8 inch సబూఫర్ సిరీస్ రెడ్ సిరీస్ అయితే వాడాము. ఇది వచ్చేసి 100 watt RMSలో అయితే ఉంటుంది. ఇక్కడ మిడ్కి వచ్చేసి మనం డైంటీలో 5
5 ఇంచ్ మిడ్ అయితే వాడాము. ఇది వచ్చేసి 80 వాట్ RMSలో అయితే ఉంటుంది. ఇక ట్యూటర్కి వచ్చేసినట్టయితే మనం టైటానియం బుల్లెట్ ట్యూటర్ అయితే వాడాము. ఇది వచ్చేసి 4 ఇంచ్ విడ్త్లో ఉంటుంది. ప్లస్ ఇది వచ్చేసి మనకి 40 to 50 వాట్ RMSలో అయితే ఉంటుంది. టోటల్ టవర్ వాటేజ్ వచ్చేసి మీకు 320 to 330 వాట్ RMSలో వస్తుంది. మీకు దీనికి సంబంధించి మనం వాడాలనుకుంటే పర్ ఛానల్ మనకు వచ్చేసి 300 to 350 వాట్ అవుట్పుట్ ఉంటే అలాంటి బోర్డ్స్ యూజ్ చేసుకొని మనం దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో ఈ టవర్లో మెయిన్గా మనం చూడాల్సింది ఫ్రంట్ గ్రిల్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్లగ్ సిస్టమ్స్ అయితే ఇచ్చానండి. గ్రిల్ ప్లగ్స్ చూస్తున్నారు కదా, ఈ లాకింగ్ సిస్టమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. నేను అంటే వుడెన్ ప్లగ్స్ లాంటివి పెట్టకుండా నేను గ్రిల్ ప్లగ్స్ అనేది పెట్టాను. ఇప్పుడు మీకు గ్రిల్ చూసినట్టయితే ఇప్పుడు ఇది 12 mm ఫ్రేమ్లో అయితే నేను తయారు చేశాను. ఓకేనా, 12 mm ఫ్రేమ్, మరీ 8 mm ఫ్రేమ్ అట్లాంటివి కాకుండా ఇది 12 mmలో అయితే నేను తయారు చేశాను. ఈ విధంగా ప్లగ్స్ ఉంటాయి. ఇవి వెళ్ళి మనకి ఇట్లాంటి వాటిలో మనకు లాక్ అయిపోతాయి అనమాట. ఏంటంటే చూడడానికి కూడా మంచిగా నీట్గా ఉంటుంది. టోటల్ టైట్ లాక్ అయిపోతాయి అనమాట, వ్యాక్యూమ్ లాక్ అయిపోతాయి. లుక్ కూడా ఎక్సలెంట్గా వస్తుంది. ఒకసారి నేను మీకు ఇది పెట్టి చూపిస్తాను చూడండి దూరం నుంచి. ఈ విధంగా ప్రెస్ చేస్తే అయిపోతుంది. ఇది కదలదండి, మనకి సౌండ్ ఎంత హెవీ పెట్టినా కూడా మనకి ఇది కదిలి ఊడే ఛాన్సెస్ అయితే ఉండవు. ఎందుకంటే టోటల్ మనకి బ్యాక్ ఫిమేల్ దాంట్లో ఏంటంటే వ్యాక్యూమ్ లాక్ అయిపోతుంది. చూసారు కదా, మీకు షేప్ కూడా నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఇది వితౌట్ గ్రిల్, ఇది విత్ గ్రిల్, లుక్ ఎలా ఉందనేది మనకి కంపల్సరీ మన కమెంట్స్లో అయితే చెప్పండి. మనం మోస్ట్లీ ఏంటంటే ఓన్లీ యాంప్లిఫైర్స్ ఇవే కాదండి, మనం బాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనదే ఉంటుంది. సో మనకి దొరికిన వీలైన టైంలో మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం. మోస్ట్లీ ఏంటంటే నేను 5.1 ప్యాకేజెస్ ఇవన్నీ ఇండివిజువల్గా చేస్తూ ఉంటాను. నా ప్రిఫరెన్స్ అనేది 5.1లో వాటి మీద ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, 5.1 యాంప్లిఫైర్స్ అయితే ఉన్నాయి. అప్డేషన్స్కి వచ్చాయి, మనం తయారు చేసినవి ఉన్నాయి, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు కిందది వచ్చేసి మనకి అప్డేషన్, అది రిమోట్ కిట్కి అయితే అప్డేషన్కి అయితే వచ్చిందండి. ఇప్పుడు ఈ రెండో యాంప్లిఫైర్ వచ్చేసి మనం ఆల్రెడీ తయారు చేసామన్నమాట. 5.1 యాంప్లిఫైర్ ఇది వచ్చేసి 5.2 యాంప్లిఫైర్. ఇది కూడా రెడీ అయిపోయింది డెలివరీకి. ఓకేనా, ఈ రెండు డెలివరీకి రెడీ. ఇది వచ్చేసి అప్డేషన్. మనం ఒకప్పుడు ఏంటంటే కలర్ డిస్ప్లేతో నేను ఇంతకుముందు ప్యానల్స్ దొరికేటివి కాదు. ఒకప్పుడు ఇట్లా ప్యానల్ ఈ విధంగా అయితే తయారు చేయించుకునేవాడిని. చూస్తున్నారు కదా, ఇది నేను లోకల్లో తయారు చేయించుకున్నాను, నేనే డిజైన్ చేసుకొని. ఈ విధంగా అయితే ఇది కలర్ డిఎస్పీ అనమాట. ఇది అప్డేట్ చేయడానికి వచ్చింది. ఇది కూడా మనకి ఫ్యూటెక్ డిఎస్పీ రిమోట్ కిట్ అయితే అప్డేషన్ కోసం అయితే వచ్చింది. ఇది వచ్చేసి 7.2 అండి. 7.2 అయితే ఇప్పుడు రెడీ అవ్వబోతుంది. ఇంకా ఉన్నాయి, ఇంకా వీడియో మనకు ఆర్డర్స్ ఉన్నాయి కానీ కొద్దిగా టైం డిలే పెట్టాను. దాని తగ్గట్టు మనమైతే టైం తీసుకున్నాను. అసలు టైం అనేది కుదరట్లేదు. మనకి ఏంటంటే ఓన్లీ ఇవే కాదండి, జనరల్గా నేను షాప్స్కి ఎంక్లోజర్స్, ఇప్పుడు ఈ బాక్స్లు ఉన్నాయి కదా, మనం ఆటోస్కి కానీ వెహికల్స్కి కానీ వీటికి సంబంధించి అన్ని బాక్సెస్ ప్లస్ హోమ్ పర్పస్ బాక్సెస్ ఇవన్నీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళకి డెలివరీ చేస్తూ ఉంటాము. అందుకే మనకు టైం అనేది కుదరట్లేదు. ఇప్పుడు మనం ఈ వీడియోలో దీని గురించి అయితే వచ్చేద్దాము. ఇప్పుడు ఈ టవర్స్ చూసారు కదా, మీకు లుక్ అయితే నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ప్లస్ ఈ కస్టమర్కి కూడా మనం 5.1 యాంప్లిఫైర్ డిజిటల్ యాంప్లిఫైర్ అయితే ఇచ్చాము. ఓకేనా, వాళ్ళది కూడా ఏంటంటే పర్ ఛానల్ శక్తి స్టీరియో బోర్డ్స్ 5 ఛానల్ బోర్డే ఉంటుంది. దాని మీద అయితే ఇది సరిపోదని నేను వాళ్ళకి చెప్పాను. కంపల్సరీ మనం ఓన్లీ స్టీరియో సెక్షన్కి అయితే అప్డేట్ చేయాలని చెప్పాను. ఎందుకు అప్డేట్ అంటే, ఇప్పుడు ఈ టవర్స్ మనం ప్లే చేయాలి అంటే కంపల్సరీ పర్ ఛానల్ వచ్చేసి మనకి 300 to 350 వాట్ RMS ఉంటే దీని అవుట్పుట్ అనేది మీకు తెలుస్తుంది. మిగతా 100 వాట్ 150 వాట్లో కూడా వస్తుంది, కానీ కావాల్సినంత అవుట్పుట్ అయితే రాదు. సో కంపల్సరీ 300 to 350 వాట్ RMS ఉన్న స్టీరియో బోర్డ్స్ ఉంటే అప్పుడు కానీ మీకు దీని అవుట్పుట్ అనేది తెలియదు. ఇంకా మీకు మంచిగా రావాలి అనుకుంటే కంపల్సరీ మీరు 3-వే టోన్ కంట్రోల్ బోర్డ్స్ అనేది వాడాలి. ఏది యాంప్లిఫైర్లో 3-వే టోన్ కంట్రోల్ అంటే జనరల్గా మనం 2-వే టోన్ కంట్రోల్ అంటే బేస్ టేబుల్ టోన్ కంట్రోల్స్ ఇవే యూజ్ చేస్తాము. 3-వే అంటే మిడ్తో పాటు వాడితే మాత్రం మీకు ఎక్సలెంట్గా వస్తుంది. దానికి ఫ్రీక్వెన్సీ డివైడ్ అయ్యి అవుట్పుట్ కూడా ఎక్సలెంట్ వస్తుంది. అంటే లో, మిడ్ అండ్ హై, ఇది 3-వే టోన్ కంట్రోల్. అట్లాంటిది వాడి మనం యూజ్ చేస్తే దీని అవుట్పుట్ ఇంకా ఎక్సలెంట్గా వస్తుంది. మోస్ట్లీ ఏంటంటే మాన్యువల్ యాంప్లిఫైర్స్కి మాత్రం ఎక్సలెంట్ మ్యాచ్ అవుతుంది. రిమోట్లో కూడా మనం దాన్ని మ్యాచ్ చేయొచ్చు. కాబట్టి 3-వే టోన్ కంట్రోల్ బోర్డ్ వేసుకోవాలి స్టీరియో దానికి, ప్లస్ ఆ ఛానల్ అప్డేట్ కూడా చేసుకోవాలి. ఇంకో పాయింట్ ఏంటంటే మనం ఈ టవర్స్ ఏవీ రిసీవర్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఏవీ రిసీవర్లో ఏంటంటే మ్యాక్సిమం ఇంపెడెన్స్ వచ్చేసి 6 ohms ఎబోనే, అంటే 6 ohms 8 ohms 12 ohms అట్లాంటి ప్యాకేజ్ వేసుకుంటే ఏవీ రిసీవర్ లైఫ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ ప్యాకేజ్ వచ్చేసి ఏవీ రిసీవర్లకి మ్యాచ్ అవుతుంది. దీని ఇంపెడెన్స్ వచ్చేసి ఒక్కో టవర్కి వచ్చేసి 12 ohms ఇంపెడెన్స్లో అయితే ఉంటుంది. దానికంటే తక్కువ ఉండదు. 12 ohms ఇంపెడెన్స్లో ఉంటుంది కాబట్టి ఏవీ రిసీవర్ మీద కూడా లోడ్ అయ్యేది. మీకు లైఫ్ అనేది మంచిగా ఉంటుంది ఏవీ రిసీవర్ కూడా. జనరల్గా ఏంటంటే ఏవీ రిసీవర్లో 6 ohms లోడ్స్ కంటే తక్కువ తీసుకుంటే ఏవీ రిసీవర్స్ అనేది ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది దానికి తగ్గట్టు కూడా మ్యాచ్ అయిపోయి ఉంది. అంటే ఒక టవర్ చేస్తున్నామంటే ఓన్లీ
బాక్స్ తయారు చేసి స్పీకర్ ఫిట్టింగ్ చేసి ఇవ్వడం కాదు, అన్ని విధాలుగా మనం చూసుకోవాలి, అన్ని విధాలుగా చూసుకొని ఇవ్వాలి. ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ రిక్వైర్మెంట్, ప్రెజెంట్ రిక్వైర్మెంట్ అన్నీ మ్యాచ్ చేసి వాళ్ళని కంపేర్ చేసుకుని దాని తగ్గట్టు అయితే మనం తయారు చేస్తాం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను నేను మీకు టోటల్ టవర్ గురించి. ఓన్లీ బాక్స్ కాదు మనం తయారు చేసింది, అన్ని విధాలుగా యూజ్ అయ్యేటట్టు అయితే ఈ బాక్స్ని అయితే తయారు చేసాము. ఓకేనా. ఇప్పుడు ఇందులో మనం ఓన్లీ ఫోమ్ ఇన్స్టాలేషన్ కూడా నేను చేశాను. ఇందులో జస్ట్ ఇది ఎల్ఎఫ్ సెక్షన్లో మాత్రమే నేను ఫోమ్ అనేది ఇన్స్టాల్ చేశాను, ఒక 1/2 ఇంచ్ ఫోము. దీంట్లో అయితే ఉండదు. ప్లస్ ఈ బాక్స్లో కూడా నేను పార్టీషన్ అయితే చేశాను, చూసారు కదా నేను వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటికి సపరేట్గా పార్టీషన్ ఉంటుంది, ఈ ఎల్ఎఫ్స్కి సపరేట్ పార్టీషన్. కింద కూడా క్లోజ్ చేశాను, ఎందుకంటే నాకు దీని వాల్యూమ్కి తగ్గట్టు నేను కింద దీని స్పేస్ అయితే యూజ్ చేసుకున్నాను 2 ఎల్ఎఫ్స్ కోసం. అయితే కింద నాకు అది ఎక్సెస్ అనమాట, అది అవసరం లేదు, అందుకే నేను పెట్టలేదు. దాన్ని కూడా క్లోజ్ చేసేసాను. దీనికి తగ్గట్టు ఎంత వాల్యూమ్ కావాలో అంత వాల్యూమ్ అయితే యూజ్ చేసుకొని దీని పార్టీషన్ కూడా క్లోజ్ చేశాను. జనరల్గా ఏంటంటే పార్టీషన్ ఎందుకు రిక్వైర్మెంట్ అవుతుందంటే వీటికి తగ్గట్టు వాల్యూమ్ మనం పెట్టుకోవాలి. ఇక్కడ మిడ్కి అవసరం లేదు స్పేస్, ఎందుకంటే వెనకాల నుంచి సీల్డే ఉంటుంది, వాటికి అవసరం లేదు. బ్యాక్ ఎన్క్లోజర్తో స్పేస్ లేదు, ఇది ఓపెన్గా బయట పెట్టుకున్నా నడుస్తుంది మీకు. ట్యూటర్కి కూడా ఏంటంటే కంపల్సరీ సీల్ చేయాలి, ఎందుకు అంటే దీని బ్యాక్ డయాఫ్రామ్ ఉంటుంది కదా, అది డిస్టర్బ్ అంటే పగిలిపోకుండా. ప్లస్ ఏంటంటే ఈ బేస్ మనకు పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు ఎయిర్ అనేది మూమెంట్ ఉంటుంది కదా, ఎయిర్ ఎక్కడి నుంచి లీక్ అవుతుందో అక్కడ మనకు మ్యాక్సిమం డ్యామేజెస్ అనేది అవుతుంది. ఇప్పుడు ఇది మనం సీల్ చేయకపోతే దీని డయాఫ్రామ్ అనేది పగలే ఛాన్సెస్, లేకపోతే సిల్క్ డోమ్ ట్యూటర్స్ అనుకోండి, ఫిలమెంట్స్ అంటే ఇప్పుడు జనరల్గా దాని కాయిల్ కానీ అట్లాంటివి పోతాయి అనమాట. దాన్ని మనం ప్రివెంట్ చేయడానికి కంపల్సరీ సీల్ అనేది చేస్తాం అనమాట. ట్యూటరు మిడ్ కంపల్సరీ సీల్ చేసి ఉంటుంది. ఓకేనా. ఎల్ఎఫ్స్ అనేది సపరేట్గా, వీటికి ఏంటంటే కంపల్సరీ ఎయిర్ పర్ఫార్మెన్స్తోనే మనకు అవుట్పుట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ విధంగా అయితే ఇది సీల్ చేస్తుంది. టోటల్గా ఈ టవర్స్ గురించి అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు కూడా ఇలాంటి టవర్స్ ఏమైనా కావాలి అనుకుంటే కంపల్సరీ మన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి, మీ రిక్వైర్మెంట్ మనకు పోస్ట్ చేయండి, దాని తగ్గట్టు మనం మీకు ఎస్టిమేషన్ అయితే ఇస్తాను, దాని తగ్గట్టు మనం కంపల్సరీ చేసి పెడదాం. ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే కనెక్ట్ అయ్యి ఉండండి. విక్కీ ఏవిటెక్ సైనింగ్ ఆఫ్, విక్రమ్.